ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి అభ్యర్థులు ఎవరైతే మరి అపాయింట్మెంట్స్ తీసుకోబోతున్నారో వారందరికీ కూడా ట్రైనింగ్ అనేది జరగబోతోంది. కన్వీనర్ గారు డిఎస్సి 2025 వారు జారీ చేసిన ఒక అధికారిక ఆదేశం ఏంటంటే, దాంట్లో ముఖ్యంగా మెగా డిఎస్సి 2025లో ఎంపికైన కొత్త ఉపాధ్యాయుల కోసం ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రాము ప్రాథమిక శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది. ఈ శిక్షణకు సంబంధించి ఈ శిక్షణ 3వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరుగుతుంది. శిక్షణలో ప్రధానంగా అభ్యర్థులకి నేర్పించే అంశాలు ఏంటి అంటే, ఉపాధ్యాయులు విద్యాబోధనలో ప్రావీణ్యం కలిగి ఉండేలా తయారు చేయడం ఒక ముఖ్య అంశం. ఇందులో వాళ్ళని కొత్త ఉపాధ్యాయుల్ని విద్యాబోధనలో ప్రావీణ్యం కలిగి ఉండేలా తయారు చేయడం ఈ ట్రైనింగ్లో భాగంగా ఉంటుంది. అలాగే రెండో పాయింట్ ఏంటంటే, విద్యాశాఖ ప్రవేశపెట్టిన విధానాలు కార్యక్రమాలపై కూడా అవగాహన కల్పించడం రెండో పాయింట్. అలాగే ఆర్టీఏ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది కదా, అది బాలల హక్కుల చట్టం వంటి ముఖ్య విషయాలు వాళ్ళకి తెలియజేయడం. ఇక నాలుగోది, మొదటి తరం చదువుకుంటున్న పిల్లలకు ఉపాధ్యాయుల బాధ్యతలను వివరించడం. ఇక ఐదోది, ఏపీఎస్సిఎఫ్ ఎన్సిఎఫ్ 2005, అలాగే ఎన్ఈపి 2020, అలాగే ఎన్సిఎఫ్ఈ 2022, అలాగే ఎన్సిపిఎస్సి 2023 వంటి విద్యా కార్యక్రమాల విధానాలపై అవగాహన కల్పించడం. అలాగే పాఠశాలకు సంబంధించి పాఠ్య ప్రణాళికలు తయారు చేయటం, అలాగే బోధనా పద్ధతులు, మూల్యాంకన విధానాలు నేర్పించడం, ఇవన్నీ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ 7వ పాయింట్, ఉపాధ్యాయులు జీవితాంతం నేర్చుకునేలాగా వాళ్ళని ప్రేరేపించడం. అలాగే 8, డిజిటల్ టూల్స్ లేదా మరియు డిజిటల్ టెక్నాలజీ ద్వారా కొత్త బోధన విధానాలను పరిచయం చేయటం. అలాగే వృత్తి నైపుణ్యం, నియమాలు పాటించడం, విద్యార్థులకు ఆదర్శంగా నిలవటం, ఇవన్నీ నేర్పిస్తారు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులు ఈ శిక్షణకు హాజరు కావడం తప్పనిసరి. శిక్షణ పూర్తయ్యాక మాత్రమే పోస్టింగ్ ఆర్డర్లు అనేవి అంటే పనిచేసే పాఠశాలల నియామక ఉత్తర్వులు అనేవి ఇవ్వబడతాయి. ఓకే, నెక్స్ట్ కాబట్టి ఈ ఆదేశం ప్రకారం ఎంపికైన ప్రతి ఉపాధ్యాయుడు కూడా శిక్షణకు హాజరు కావాలి. ఆ తర్వాత మాత్రమే పనిలో చేరే అవకాశం అనేది ఉంటుంది.